రెడిక లక్షల సంఖ్యలో సదర్శకులు తరలివచ్చిన రొట్టెల పండుగను నెల్లూరులోని దర్గా మిట్ల బాషరాహిద్ దర్గాలో కొనసాగుతుంది. దర్గా ప్రాంగణాన్ని 7 జోన్లుగా చేసి పారిశుద్ధ్యం బందోబస్తు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో కీలకమైన స్వర్ణాల చెరువులోకి బాషాహిద్ ఘాట్ జనసందోహంతో నిండిపోయింది. బారాషాహిద్ దర్గా మైదానంలో స్వర్ణాల చెరువు ఘాటు వద్దకు రొట్టెల పండుగ కోసం వచ్చిన సందర్శకులతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. అందరూ ఎదురు చూస్తున్న సంభ్రమం ఈరోజు ఆరంభమైంది. ఈ కోరికల రొట్టెలను మార్చుకునే బారాషాహిద్ దర్గాలో పవిత్ర స్వర్ణాల చెరువులో ఈరోజు భక్త జనసందోహం అంతా లక్షలాదిగా ఇక్కడికి తరలిరావడం జరిగింది. మొహరం సందర్భాన్ని పురస్కరించుకొని నెలవంక దర్శనం అయిన తర్వాత 10వ రోజు ఈ వేడుకను నిర్వహించే సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది. 500 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ వేడుక కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మొహరం త్యాగ నిరతికి, శాంతి స్వభావానికి ప్రతీక. ఆ మొహరం సందర్భంగా ఈ అమరులైన వారిని స్మరించుకునే ఈ పవిత్ర కార్యక్రమం ఈరోజు రొట్టెల పండుగగా, సనాతన సంప్రదాయానికి ప్రతీకగా, హిందూ ముస్లిం ఐక్యతగా, సర్వమత సమ్మేళనంగా ఈరోజు రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆదివారం నుంచి కూడా ప్రారంభమైంది. రేపు గంధోత్సవం ఆ కోటమెట్లోని అమీనా మసీదు నుంచి గంధంని ఉత్సవంగా తరలించి తీసుకొచ్చి బారాషాహిదులు, భక్తులు విశ్వసించే బారాషాహిదులకు గంధ లేపనం చేసి ఆ పాత్రలను చెరువులో, స్వర్ణాల చెరువులో ఇక్కడ శుద్ధిపరిచి పవిత్రతను ఆపాదించి మరుసటి ఆ అర్ధరాత్రి నుంచే రొట్టెలను మార్చుకునే, కోరికల రొట్టెలను మార్చుకునే ఈ పవిత్ర కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికార పండుగగా గుర్తించి ఇక్కడ 5 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంది. భక్తులంతా కూడా ఈ విశ్వాసానికి ప్రతీక, తమ నమ్మకమే విశ్వాసానికి ప్రతీకగా నిన్నటి నుంచి కూడా భక్తులు స్వర్ణాల చెరువులో, ఈ పవిత్ర స్వర్ణాల చెరువులో బారాషాహిద్ ఘాట్లో ఈ రొట్టెలను మార్చుకుంటూ, కోరికల రొట్టెలను పరస్పరం మార్చుకుంటూ ఇక్కడ కొనసాగుతూ ఉంది. కోరికల రొట్టెలను మార్చుకునే ప్రక్రియ ఇక్కడ గతంలో ఆ కోరిక కోసం రొట్టెను స్వీకరించిన వారు కోరిక తీరిన తర్వాత స్వర్ణాల చెరువులో నిలబడి అదే కోరికతో ఉన్న మరొకరికి ఇచ్చే మానవతీయవాదం ఇది. మనకు మంచి జరిగినది మరొకరికి మంచి జరగాలి, మనకంటే ఎక్కువగా మంచి జరగాలి, మనకు జరిగిన మంచి అంతా కూడా ఎదుటివారికి కూడా జరగాలని కాంక్షించే ఈ రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు ఒంగోలు నుంచి మల్లేశ్వరి కోరికల రొట్టె, చదువు రొట్టె కోసం ఇక్కడికి తరలిరావడం జరిగింది. తన విద్యాభ్యాసంలో మరింత వృద్ధిగా మార్కులు సాధించి, ర్యాంకులు సాధించే దిశగా ఇక్కడ భక్తి విశ్వాసానికి ప్రతీకగా ఇక్కడ మల్లేశ్వరి తరలి వచ్చారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కుటుంబంతో ఎవరెవరు కుటుంబ సభ్యులతో వచ్చారు? మీరు ఎలా ఉంది మీకు ఇక్కడ ఇప్పుడు ఎన్నో దఫా వస్తున్నారు? మొదటిసారి అయితే ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? నా పేరు మల్లేశ్వరి, నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. మేము చిన్నపిల్లలకు ఉన్నప్పటి నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం మేము వచ్చేసి ఇక్కడ చదువు రొట్టి, ఉద్యోగం రొట్టి తీసుకుంటారు మా పేరెంట్స్. నేను మా పేరెంట్స్తో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రొట్టెల పండుగ అనేది ఒక ముస్లిమ్సే కాదు, హిందూస్ అందరూ కలిసి జరుపుకునే పండుగని నేను చాలా ఆనందంగా చెప్పుకుంటున్నాను. కుటుంబ సభ్యులు అందరితో కలిసి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను చదువు రొట్టి, ఉద్యోగం రొట్టి తీసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. మనకు రేణిగుంట నుంచి వచ్చిన భక్తులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇక్కడ ఈ బారాషాహిద్ ఘాట్లో మీరు రొట్టెలు స్వీకరించేదనుకున్నా మీకున్న విశ్వాసం ఏంటి? విశ్వాసం అంటే మా అక్కకి మ్యారేజ్ అవ్వడం లేదని 4 years నుంచి వెయిట్ చేస్తున్నాము. కానీ పోయిన ఇయర్ వచ్చాము, నమ్మకంతో వచ్చాను, చాలా నమ్మకంతో వచ్చాను. రొట్టెలు తిన్నాము. 1 yearలోనే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ ఇంకా September 6th, 7th మా అక్క మ్యారేజ్. ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి కూడా, మా ఫ్రెండ్కి కూడా తీసుకుందాం అనేసి వచ్చాము. చాలా నమ్మకమైన ఇది దర్గా అనేది. నెక్స్ట్ 7 years నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. మా అక్క పెద్దక్క మ్యారేజ్ ఇక్కడ రొట్టె తినడం వల్ల వచ్చింది, మా చిన్నక్క మ్యారేజ్ రొట్టె తినడం వల్ల వచ్చింది. ఇంకా ఎక్కువ ఉద్యోగాలు, ప్రమోషన్స్ కోసం నేను వచ్చాను ఇప్పుడు. భక్తి విశ్వాసాలకు ప్రతీకగా భక్తులంతా కూడా దేశం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, సమీపంలోని రాష్ట్రాల నుంచి, సమీపంలోని జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ మనకు తిరుపతి వచ్చిన రేష్మ, వీరంతా కూడా పార్కింగ్ ప్రాంతంలో వాహనాలు నిలుపుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డాం. అయినా కూడా భక్తి విశ్వాసాలకు ప్రతీకగా 7 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా పాటించి తమ కోరికల రొట్టెను తీసుకోపోవాలని ఒక దీక్షతో ఇక్కడికి రావడం జరిగింది. బారాషాహిదులను దర్శించుకొని ఇక్కడ స్వర్ణాల చెరువులో వీరంతా కూడా పవిత్ర స్వర్ణాల
చెరువులో బారా షాహిద్ ఘాట్లో వీరంతా రొట్టెలను స్వీకరించారు. మీరు ఏ రొట్టెను వదిలారు, ఏ రొట్టెను స్వీకరించారు? వీరంతా కూడా 7 సంవత్సరాలుగా తమకు జరిగిన మేలు మరికొందరికి జరగాలి, మనకంటే ఎక్కువ జరగాలి అనే ఒక మానవతావాదంతో కూడా వీరంతా కూడా మంచిని చూపించడం, మనకు జరిగిన మంచి మరొకరికి ఇంకా పెద్ద స్థాయిలో జరగాలని కోరుకోవడం అనేది ఇక్కడ బారా షాహిద్ దర్గాలో ఉన్న ఒక మహిమాన్విత అనుకోవాలా. చెప్పండి, ఈరోజు ఎలా ఉంది మీకు ఇక్కడ రావడం? మీరు ఏదో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు, ఎలా ఉన్నాయి అన్ని? చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. ఆయన దర్గా లోపలికి వెళ్ళేసరికి అవన్నీ మర్చిపోయాము. పార్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంది. మేము 1.5 కిలోమీటర్ నడుచుకొని వచ్చాము. సో చాలా ఇబ్బందులు ఎదురైనా కూడా ఎప్పుడైతే దర్గాలోకి వెళ్ళామో వాటిని అంతా మర్చిపోయినాము. చాలా హ్యాపీగా అనిపించింది. మేము పెళ్లి రొట్టి తీసుకున్నాము, తర్వాత పిల్లల చదువుల కోసము, తర్వాత ఇంటి సంపాదన పెరగడం చాలా హ్యాపీగా ఉందండి. 5 years బ్యాక్ పెళ్ళి అవ్వలేదు, పెళ్లి కోసం వచ్చాము, పెళ్లి రొట్టె దొరికింది. పెళ్లి అంటే ఆ 6 months లోపే పెళ్ళి అయింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చాము, పెళ్లి రొట్టె వదిలేసాము. సో అలా ఈసారి మా అన్న కోసం తీసుకెళ్తున్నాము. సో ఎవరైతే జనాలు అంటే మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ కోసం రొట్టెల్ని తెమ్మని అడుగుతున్నారు. అంటే ఈ రొట్టెల పండుగ ఎంత ప్రాముఖ్యత ఉందో, అంటే జనాలు అక్కడ నుంచి రొట్టెని తీసుకొని వస్తే మాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉందండి. అందుకనే దేశంలో నుంచి ప్రతి నలుమూలల నుంచి జనాలు వస్తున్నారు, రొట్టెల్ని తీసుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు, వాళ్ళకి మంచి జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆ రొట్టెల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం. సో ఒకరి నుంచి ఒకరికి మంచి జరుగుతూ ఉంది. సో ఈ ప్రాసెస్ ఇలాగే జరగాలని, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా జరుగుతూ ఉండాలని, మాకు జరిగిన మంచి ఇంకొకరికి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మంచి అందరికి కూడా మంచి విశ్వమంతా కూడా విస్తరించాలనే ఈ భక్తుల ఆకాంక్ష, బారా షాహిద్ దర్గాకి తరలి వచ్చే అందరి భక్తుల ఆకాంక్ష. వీరంతా కూడా తమకు జరిగిన మంచి పనులను మరొకరికి రొట్టెల రూపంలో పంచుతున్నారు. ఇది ప్రతి ఒక్కరిలో ఏర్పడి మంచిని అందరికి కూడా పంచాలనే మంచి ఉద్దేశంతో బారా షాహిద్ రొట్టెల పండుగ ఇక్కడ లక్షలాది ప్రజల నడుమ సంభ్రమంగా సాగుతూ ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.